హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి సన్నమూరి. నేను మీ స్వాతి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను ఎగ్ తోటి స్టార్టర్ చేసి చూపిస్తున్నానండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎవరైనా చేసేసేయచ్చు. మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోవద్దు. ముందుగా అయితే మనం ఒక బాండీ తీసుకోవాలండి. ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత కొంచెం తాలింపు గింజలు వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన కరివేపాకు, పచ్చిమిరపకాయలు అండ్ ఉల్లిపాయలు వేసుకోవాలి. నేను ఇక్కడ అయితే ఈ ఎగ్ 6 కోడిగుడ్లను తీసుకున్నాను. 6 కోడిగుడ్లను తీసుకున్నాను కాబట్టి 2 ఉల్లిపాయలు తీసుకుంటున్నానండి, పెద్ద సైజువి. మీరు రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఇది తయారు చేసేటట్లయితే ఇంకొంచెం ఉల్లిపాయలు ఎక్స్ట్రా తీసుకోవచ్చు. నేను స్టార్టర్గా చేస్తున్నాను కాబట్టి 2 తీసుకున్నానండి. ఇవి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అవుతూ ఉన్నప్పుడే కొంచెం పసుపు అండ్ ఉప్పు వేయాలండి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడప్పుడు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇది ఫ్రై అవుతూ ఉండగానే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. కొంచెం ఫ్రై చేయాలి. ఈలోపు మనమైతే ఇంకొక స్టవ్ మీద ఎగ్స్ని పెట్టుకోవాలండి. బాయిల్ చేసుకోవాలి. మనం దీనికోసం బాయిల్ చేసుకొని నీట్గా అది క్లీన్ చేసేసి కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇది చేస్తూనే నేను ఇక్కడైతే 6 తీసుకున్నాను. అవి నీట్గా బాయిల్ చేసేసేసి కట్ చేసి పెట్టాను. అండ్ ఎల్లో ఇష్టం లేని వాళ్ళు, వద్దు అనుకున్న వాళ్ళు తీసేయచ్చు, ప్రాబ్లం లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఏం మారదు. ఇలా అయితే కట్ చేసి పెట్టేసేసుకొని మనం ఆనియన్స్ పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసినాక ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేయాలండి. నీట్గా మసాలాలు మొత్తం మనకి ఎగ్కి పట్టాలి, అలా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెమే మనం కారం వేసుకోవాలండి. నేను ఇక్కడైతే 1 స్పూనే యూజ్ చేశాను, సరిపోతుంది నాకు ఈ స్పైస్. నేను 1 స్పూన్ వేసాను. అలా వేసిన తర్వాత ఇంకొక 2-3 మినిట్స్ నీట్గా మంచిగా ఫ్రై చేశాను. ఆ తర్వాత ఆఖరిగా కొత్తిమీర వేసానండి గార్నిష్ కోసం. ఇంకా అంతే, ఈ రెసిపీ అయితే ఫినిష్ అయిపోయినట్లే. మీరు కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇది మనం స్టార్టర్గా కానీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ తినొచ్చు. నేనైతే ఈరోజు చపాతీలోకి ఇది తింటున్నానండి. పిల్లలైతే స్టార్టర్గా తీసుకున్నారు, నేనైతే రోటీలోకి తింటున్నాను. అంతే, ఫైనల్గా ఇది నా ప్లేట్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.